గుర్తుందా మావా? అప్పట్లో మనకి ఫాస్ట్ ఇంటర్నెట్ లేదు, కానీ ఫాస్ట్గా పెరిగే చైల్డ్హుడ్ మెమరీస్ మాత్రం చాలానే ఉన్నాయి. ఈరోజు మనం లక్షల కారులో వెళ్ళొచ్చు, కానీ మన లైఫ్లో మొదటి విఐపి సీట్ ఏదో తెలుసా? మన నాన్న సైకిల్ హ్యాండిల్ బార్. ఈరోజు ట్రెండింగ్ తెలుగు హబ్లో మనం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. మన నాన్న, ఆయన సైకిల్ మరియు మనం, అదో అద్భుతమైన లోకం. అప్పట్లో నాన్న ఆఫీస్కి వెళ్లే ముందు ఒక పెద్ద ప్రాసెస్ ఉండేది. సైకిల్ టైర్లో గాలి చూసుకోవడం, చైన్కి ఆయిల్ వేయడం, మన స్కూల్ బ్యాగ్ని హ్యాండిల్ బార్కి ఒకవైపు తగిలించి మనల్ని ఇంకోవైపు కూర్చోబెట్టుకొని నాన్న తొక్కుతుంటే అదొక రాయల్ రైడ్లా అనిపించేది. మనకి ఎండ తగిలకుండు అని నాన్న స్పీడ్గా తొక్కేవారు. సైకిల్ చైన్ తెగినా, టైర్ పంచర్ అయినా నాన్న మనల్ని మాత్రం దింపకుండా స్కూల్ దగ్గర దించేవారు. మనం నాన్న చైన్ తెగిందిగా అంటే, పర్వాలేదురా, నువ్వు కూర్చో, నేను తోస్తా అనేవారు. అప్పుడు మనకి తెలియలేదు మావా, నాన్న మనల్ని కాదు, మన ఫ్యూచర్ని తన భుజాల మీద మోసి తోస్తున్నారు అని. అందరూ లవర్స్ కోసం వెయిట్ చేస్తారేమో గానీ 90s కిడ్స్ మాత్రం నాన్న సైకిల్ బెల్ కోసం వెయిట్ చేసేవారు. ఆ బెల్ వినబడగానే వచ్చే కిక్కే వేరు. నాన్న రాగానే మనం వెళ్ళి ఆ సైకిల్ హ్యాండిల్ బార్కి ఉన్న బ్లాక్ కవర్ని ఎత్తుకునేవాళ్ళం. అందులో కూరగాయల మధ్యలో మన కోసం దాచిన ఒక పార్లేజీ ప్యాకెట్ లేదా ఒక కమర్ కట్టు మిఠాయి. ఈరోజు మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే స్విగ్గీ, జొమాటో బాక్సెస్లో లేని ఒక ప్రేమ ఆ నల్ల ప్లాస్టిక్ కవర్లో ఉండేది. మిడిల్ క్లాస్ నాన్న గురించి ఒక మాట చెప్పనా మావా? ఆయన సైకిల్ టైర్కి ఎన్ని ప్యాచ్లున్నాయో ఆయనకి గుర్తులేదు, కానీ మన స్కూల్ షూస్ మాత్రం ఎప్పుడూ కొత్తవే ఉండేలా చూసుకునేవారు. మన బర్త్డేకి కొత్త బట్టలు కొనడానికి ఆయన తన షర్ట్కి ఉన్న చిల్లుని దాచేసుకునేవారు. అదే నాన్న. ఈరోజు మనకు కావాల్సింది కార్లు, ఏసీలు కావచ్చు మావా, కానీ ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు, నాన్న భుజాల మధ్యలో ఆ హ్యాండిల్ బార్ మీద కూర్చొని వెళ్ళినప్పుడున్న సెక్యూరిటీ ఇప్పుడు మన దగ్గరుందా? మన నాన్నని మనం కార్లో కూర్చోపెట్టుకోవచ్చు, కానీ ఆ సైకిల్ మీద ఆయన మనల్ని మోసిన ప్రేమని తిరిగి ఇవ్వలేం. మావా, ఈ వీడియో చూశాక నీకు నీ నాన్న సైకిల్ మెమరీ గుర్తొస్తే కమెంట్ చెయ్యి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 90s స్కూల్ స్నాక్స్లోకి వెళ్దాం. చూస్తూ ఉండు.